ఆశ. ఎన్ని మతాలుంటేనే సమాజంలో మానవత్వం అంటగట్టాక, ఎన్నెన్నిసార్లు భారతం వింటేనే నైతిక విలువల వలువలు నడిపదారులో అమానుషంగా మార్చబడ్డారు. ఎన్ని మతాలుంటేనే సమాజంలో మానవత్వం మంటగట్టాక, ఎన్నెన్నిసార్లు భారతం వింటేనే నైతిక విలువల వలువలు నడిపదారులో అమానుషంగా ఉంచబడ్డాక, మనుషుల మొగాల్లో అసలు నవ్వులు సరే అరనవ్వులు సైతం కనుమరుగుతున్నాయి. మనుషుల మొగాల్లో అసలు నవ్వులు సరే అరనవ్వులు సైతం కనుమరుగవుతున్నాయి. మొత్తానికి నవ్వులు మొలకెత్తడం మానేసి ఎదుటివాడి చూపులను తట్టుకోలేక, ఎదుటి వాడి చూపులను తట్టుకోలేక ఎదలోతుల పొరలకు అతుక్కుపోతున్నాయి. మరీ అలా ఉంటే బాగుండదనుకుని చుట్టుప్రక్కల వాళ్ళని అడిగి అరువు తెచ్చుకున్న కాసిని నవ్వులు కూడా మోమాటం లేని వంకర మనిషి పెదవి విరుపులకు జడిసి నిద్రపోతున్నాయి. మొగ్గ మనిషి అయితే మొగ్గ తొడగడం ఆ మనిషి ఎదుగుదలలోని ఒక దశ. మొగ్గ మనిషి అయితే మొగ్గ తొడగడం ఆ మనిషి ఎదుగుదలలోని ఒక దశ. అవి అలా ఎదిగితేనే అందం ఆనందం. అదో అపురూపమైన అవినాభావం. ఉన్మాదంతో మొగ్గలను తుంచేయడం, మొగ్గ తొడిగిందన్న సంతృప్తి మొక్కకు దట్టనీయకపోవడం దారుణం. మనం చూస్తున్నాం ఈ చర్చలు. మీకు వివరించి చెప్పలేదు, అదో అపురూపమైన అవినాభావ సంబంధం. ఉన్మాదంతో మొగ్గలను తుంచేయడం, మొగ్గ తొడిగిందన్న సంతృప్తి మొక్కకు దట్టనీయకపోవడం దారుణం. మనిషి మాత్రమే కాదు, మనిషికి ఉండే మనసు, మనిషి మాత్రమే కాదు మనిషికి ఉండే మనసు ముఖ్యం. ఆ మనసు మంచిదైతే, మానవత్వం ఉన్నదైతే, ఆ మనసు మంచిదైతే, మానవత్వం ఉన్నదైతే మానవాడికి సఖ్యం సౌఖ్యం. నవ్వు పువ్వుని సుతారంగా గుండెలకు హత్తుకోవాలి, నవ్వు పువ్వుని సుతారంగా గుండెలకు హత్తుకోవాలి. కర్కశంగా తుపాకీ గుండులకు కాదు, మల్లెలుగా మొల్లలుగా పొల్లలుగా హరిత్రి విరబూయాలన్నదే నా ఆశ. మల్లెలుగా మొల్లలుగా పొల్లలుగా హరిత్రి విరబూయాలన్నదే నా ఆశ. ఎందుకంటే మీరు స్కూల్ అట్మాస్ఫియర్ పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీచర్ గారు మాస్టర్ తరగతి గారు తీసుకుపోయిన మమ్మల్ని మంచి అనుభూతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి చివరిగా నాయుడు మాస్టర్ గారు. అందరికీ నమస్కారం. ఇందాక మీలో అందరినీ డిసిప్లిన్లో పెట్టడం కోసం ఒక 2 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత అప్పుడు కొంచెం క్లాస్ వాతావరణం వచ్చింది. తర్వాత ఇప్పుడు మన మాస్టర్ 4 కవితలు చెప్పి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చారు. నేను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి మీ అందరికీ మళ్ళీ క్లాస్లో తీసుకొస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. Good afternoon fathers, mothers. Good afternoon grandfathers, grandmothers. Good afternoon father-in-laws, mother-in-laws. అయిపోయారు కదా, ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ. 33 ఏళ్ళు అంటే చిల్డ్రన్ కాస్త ఫాదర్స్, మదర్స్, మదర్-ఇన్-లాస్, ఫాదర్-ఇన్-లాస్, గ్రాండ్ మదర్స్ కూడా అయిపోయి ఉంటారు చాలా మంది. ఎట్లంటే ఎత్తలేదు. ఓకే, అవును. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది మీ స్కూలేనా? మీ స్కూలేనా? ఎంతమంది అనుకుంటున్నారు మీ స్కూలేనా? ఏమో నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే పాతది అయిపోయి అప్పట్లో మీకు కొత్తది అనుకోండి. అది ఆ గది వాతావరణం, ఆ గది గోడలు, ఆ గది వెనకాల ఉన్నది, ఆ గది ముందున్నది, అవి ఏమీ లేవు ఇక్కడ. మీ రూములు లేవు. అదే అంటున్నాను. అంటే మీ స్కూల్ కాదు ఇది. నేను ఇందాక అలాగే నా ల్యాబొరేటరీ ఎక్కడ ఉందా అని ఎదుక్కుంటూ వస్తే ఆ చివరికి వచ్చేసాను. అది మొట్టమొదటి ల్యాబొరేటరీ. వెనకాల కూర్చుని 4 బెంచీలు ల్యాబొరేటరీలో భాగం. అక్కడ ఆ ఎదురుగుండా
చెరువు దగ్గర ఒక చిన్న పాడుపడిపోయిన ఇల్లు ఉండేది. అందులో పాత కలప సామాన్ అంతా పడి ఉండేది. ఆ బెంచీలన్నీ తీయించి ఒక పెద్ద టేబుల్ చేయించాను నేను. ఈ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వీలుగా ఉంటుందని. ఆ డెమాన్స్ట్రేషన్ టేబుల్ అక్కడ ఉండేది. ఒకటి ఇలాంటి సభకి మర్చిపోతానేమో ముందే చెప్తున్నాను. ఒకటి, ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే చేశారో అయితే నాకు తెలిసినవి 2-3 పేర్లే, రాంబాబు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీనివాసు, ఇలా 3-4. కానీ చాలామంది ఉండట. ముఖ్యంగా మీరందరూ కూడా వాళ్ళకి తప్పనిసరిగా నేను కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను, మీరు కూడా తెలియజేయాలి. ఎందుకంటే స్వయంగా నేను అనుభవించాను. చాలా కష్టమైన పని. 1973-76లో నాతో పాటు డిగ్రీ చదివినటువంటి ఒక 40 మంది వాళ్ళని 30 సంవత్సరాల తర్వాత కలపడానికి ప్రయత్నం చేశాను. దగ్గర ఒక సంవత్సరం పాటు కష్టపడ్డ తర్వాత ఆ 40 మందిలో 30 మంది దొరికారు. ఆ 30 మందితోటి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము షెల్టన్ హోటల్లో. ఆ హోటల్ సిబ్బంది అంతా కూడా అప్పట్లో మాకు గ్రూప్ ఫోటో ఉండేది. ఆ గ్రూప్ ఫోటోని ఎన్లార్జ్ చేసి పెద్ద బ్యానర్ కట్టాం. బ్యానర్ కట్టి మేము అందులో ఎక్కడున్నామో చూపించుకుంటూ ఫోటోలు అవి తీసుకున్నాము. ఆ హోటల్ సిబ్బంది అంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎన్ని 30 సంవత్సరాల తర్వాత మీరు కలుసుకున్నారా అని చెప్పేసి. ఇది చాలా అనిర్వచనీయమైనటువంటి అనుభూతి అంచేత ముఖ్యంగా వాళ్ళు. అలాగే ఇంకొకటి, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, మొన్నే రిటైర్ అయ్యాను. ముఖ్యంగా నా గురువులు శ్రీ అప్పారావు గారు, శ్రీ నరసింహమూర్తి గారు, శ్రీ సత్యనారాయణ గారు, మీకు వాళ్ళ పేర్లు తెలియవు, కానీ రాయుడు మీకు తెలుసు కొంతమందికైనా కనీసం. ఎందుకంటే ఏబీ సెక్షన్లు ఉండేవి, బహుశా ఇందులో సగం మందికి నేను కనపడి ఉంటాను. ఎంతమందికి కనపడ్డానండి నేను? అయితే రాయుడు ఇక్కడ ఏం చేశాడు అనే దానికి వెనకాల రాయుడు గారు గురువులు ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇందాక మన రాంబాబు అన్నాడు ఈ రోజుల్లో ఎవడో ఎక్స్పెరిమెంట్ చేయట్లేదని. నిజంగానే నేను ఇక్కడ నుంచి తర్వాత ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఒకరోజు ఒక ఎంఎస్సి బిఈడి టీచరు నా అసిస్టెంట్ పాఠం చెప్పడానికి వెళ్తున్నారు. ఏం పాఠం చెప్తున్నారన్నా అంటే కటకాల గురించి పాఠం చెప్తున్నారు, కాంతి వక్రీభవనం వగేరా. మరి ఏం పట్టుకెళ్ళడం లేదేంటమ్మా అన్న. ఎందుకంటే పట్టుకెళ్ళడం అంటే మరి ఎక్స్పెరిమెంట్ అది ఏమీ చేయరా అంటే నాకు రాదండి అని. మరి మీకు తెలియదేమో, నేను ల్యాబొరేటరీలో దానికి సంబంధించిన ఆప్టికల్ బెంచ్ అన్నీ రెడీగా ఉన్నాయి అంటే, ఉన్నా కానీ నేను చేయలేనండి అని చెప్పింది. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. మీ టైంలో మరి మీకు అయిందో లేదో, ఒక కాంతి ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇంటర్ఫియరెన్స్ చూపించడానికి మనకు దగ్గర ఏమీ లేవు. అప్పుడు మొరముండ జూనియర్ కాలేజీకి వెళ్ళి అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ బతిమాలి ఆ పరికరం పట్టుకొచ్చి ఇక్కడ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. మీకు జ్ఞాపకం ఉందో లేదు అంటే ఇదంతా కారణం ఏంటంటే మా గురువులకే అనుకుంటాను నేను. కాకినాడ సైన్స్ ఫెయిర్కి తీసుకెళ్ళాను, రామచంద్రపురం సైన్స్ ఫెయిర్కి తీసుకెళ్ళాను. ఒక కాగితాల మీద ఉన్న బొమ్మలు వేయడానికి ఒక సొంతంగా ఒక ప్రొజెక్టర్ కూడా తయారు చేసాం. ఇక్కడ చాలా జరిగినాయి. అలాగే సాయంత్రం అయితే గానా భజన ఉండేది, ఇక్కడ మైక్ పెట్టేసి ఇవన్నీ. ఇట్లన్నింటినీ కారణం అంకిత భావం అనేది మా టీచర్ల దగ్గర నుంచి మాకు వచ్చింది. అదే నేను రచనంత కాలం చేశాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, నేను చాలామంది టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చే పని చేశాను. నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, నేను ఇక్కడే కాదు ఇక 35 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు నేను స్కూల్కి లేటుగా వెళ్ళలేదు, ఏ ఒక్కరోజు కూడా. నేను ఇక్కడ నేను ఎప్పటిపాడులో ఉండేవాడిని, తాపేశ్వరంలో ఉన్నప్పుడు నడిచి వచ్చేసేవాడిని. ఎప్పటిపాడులో ఉన్నప్పుడు ఒకే ఒక రోజు బహుశా నేను సాధారణంగా లేట్ అంటే నా ఉద్దేశం 9:45 దాటితే లేటే. నేను ఆ ఒక్కరోజు మాత్రం 46కి వచ్చాను. ఎందువల్ల అంటే నా సైకిల్ ప్యాచ్ పడ్డాను. సైకిల్ తొక్కుండా వచ్చేవాడిని అక్కడి నుంచి. రామరాజు గారు హెడ్ మాస్టర్ అప్పుడు. అయితే ఎవరో పట్టించుకునేవారు కాదు, కానీ నా మనస్సాక్షి అనమాట, టైం ఉండాలి, చెయ్యాలి.
నేను ఏ రోజు కూడా అలసిపోలేదు, ఏ రోజు కూడా నాకు విసుగు రాలేదు. నా పిల్లల్ని చూసినప్పుడు నాకు ఎప్పుడు విసుగు రాలేదు. ఎంత గోల్ చేసినా కూడా ఆనందంగా నేను పాఠం చెప్పేవాడిని. ఎక్స్ట్రా వర్క్ వచ్చినప్పుడు కథలు చెప్పేవాడిని. మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా నేను కథలు చెప్తా ఉండేవాడిని. ఎప్పుడు ఇసుక్కోలే. కారణం ఏంటంటే నా వృత్తి పట్ల నాకున్నటువంటి నిబద్ధత. ఇది నన్ను చాలా పైకి తీసుకుని వెళ్ళింది నాకు తెలియకుండానే. ఎలా అంటే చెప్తాను, మీకు తెలియదు, మీకు ఇంకా చూసుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ల మీద నా పేరు ఉంటుంది. 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి టెక్స్ట్ బుక్ల మీద నా పేరు ఉంటుంది, కేవీ రామారాయుడు అని. ఎందువల్లంటే నేను రాసింది నేను. అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ సిలబస్ మొత్తం రాసింది నేను. అలాగే మీరు చూడండి, మీ పిల్లల దగ్గర పుస్తకాలు తీసుకొని చూడండి, అందు మీద మీ పేరు, నా పేరు మీకు కనబడుతుంది, కేవీ రామారాయుడు. అప్పట్లో నేను పాతకొంగపాడు హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవాడిని. ఆ పేరు ఉంటుంది అనమాట, హెడ్ మాస్టర్ పాతకొంగపాడు అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ ఎత్తుకి, అంటే ఒక పుస్తకం రాసే స్థాయికి నేను ఎదగడానికి కారణం మీరే. మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను 1 గంట పాఠం చెప్పడానికి 2 గంటలు ఇంటి దగ్గర ప్రయత్నం చేసేవాడిని. ఇంగ్లీష్ నాకు వచ్చేది కాదు. అప్పుడు ఏం చేసేవాడిని, ఇంటి దగ్గర రిహార్సల్ వేసేవాడిని. ఆ కథలు చెప్పడానికి కానీ మాట్లాడడానికి. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అప్పటికి. ఈరోజు నేను అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలనంటే కారణం ఏంటంటే, నేను కొన్ని క్లాసులు మీకు చెప్పానో లేదో తెలియదు నాకు. చాలా క్లాసులకి 10th క్లాస్ కూడా నేను ఇంగ్లీష్ చెప్పాను. ఇక్కడ 1987 వరకు నేను పనిచేశాను. నేను పనిచేసిన రోజుల్లో 10th క్లాస్ వరకు నేను ఇంగ్లీష్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, ఫిజికల్ సైన్స్ చెప్పాను. ఇవన్నీ చెప్పడం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. కొంతమందిని మిమ్మల్ని తిట్టుంటాను, కొంతమందిని కొట్టుంటాను. కానీ తర్వాత కాలంలో నా తప్పు గ్రహించి నేను మళ్ళీ ఇప్పుడు ఎవరిని తిట్టలేదు. అంటే కొట్టకుండా తిట్టకుండా పాఠం చెప్పే విధానాన్ని నేను నేర్చుకున్నాను. అంటే ఎందువల్ల పిల్లవాడు నేర్చుకోలేకపోతున్నాడు? నేను మిమ్మల్ని కొట్టాను అంటే అంతవరకు ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఫెలో, ఈ ఇళ్ళు ఏదో తేడా ఉందా అని అనిపించి కొట్టేవాడిని. ఆ తర్వాత నేనేం ఆలోచించానంటే, నా పాఠం వాడికి చేరట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నా బోధనలో ఏదో లోపం ఉంది అని అనుకుని నేను నా బోధనని సరి చేసుకుంటూ మొదలెట్టేవాడిని. అందుచేతే నేను ఉపాధ్యాయులకి బోధించండి, స్టేట్ రిసోర్స్ పర్సన్ అంటారు. మీకు ఇందులో ఈ సఫీనా ఇలాంటి టీచర్లు ఒకళ్ళిద్దరికీ తెలుస్తుంది. స్టేట్ రిసోర్స్ పర్సన్ అంటే ఏంటంటే, నేను మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ స్టేట్ రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను. అలాగే టీచర్ల కోసం నేను దగ్గర 5-6 పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలు మన తెలంగాణ, మన రాష్ట్రంలో కూడా ప్రతి ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో ఉంటాయి ఆ పుస్తకాలు ప్రింట్ అయినాయి. అవి ఎందుకోసం అంటే టీచర్లకి గైడెన్స్ అనమాట. ఒక పాఠం ఎలా చెప్పాలి అనే దానికోసం నేను తయారు చేసినటువంటి. ఇవే కాకుండా నేను విదేశాలకు కూడా వెళ్ళి పాఠం చెప్పగలిగా. 2 సంవత్సరాలు దుబాయ్కి దగ్గరలో ఒమాన్ అనేటటువంటి దేశం వెళ్ళి ఇక్కడ నుంచి 4 రెట్లు జీతంతో, ఆ రోజుల్లో నాకు 10,000 ఎంతో వచ్చేది, అక్కడ 50,000 రూపాయల జీతం ఇచ్చారు. ఇప్పుడు 2000 కాలంలో. దానికోసం నేను దేశవ్యాప్తంగా కాంపిటీషన్ కట్టుకొని నిలబడి వెళ్ళి, గవర్నమెంట్ తరఫున వెళ్ళి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ లెక్చరర్గా వెళ్ళా అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈరోజు నేను నన్నయ్య యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్. అక్కడికి వెళ్ళి ఫంక్షనల్ గ్రామర్, లింగ్విస్టిక్స్ ఇలాంటి ఎంఏ ఇంగ్లీష్ చదివే పిల్లలకి నేను 1వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి వరకు ఉండే స్థానం నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలకి పాఠాలు చెప్పే స్థితిలో నేను ఉన్నాను ఈరోజు. ఇదంతా నేను అనేది వృత్తి పట్ల నిబద్ధత ఉన్నవాడు ఎప్పుడైనా వాడికి తెలియకుండానే పైకి వెళ్తాడు. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను ఒక టెక్స్ట్ బుక్ రాస్తానని కానీ, ఒక ఎంఏ పిల్లలకి నేను పాఠం చెప్తానని కానీ నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇంకొకటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే, నేను బాగా ఈ స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఇలా పనిచేయడం చూసి గవర్నమెంట్ నన్ను 1 సంవత్సరం పాటు జీతం ఇచ్చి హైదరాబాద్లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని ఆ యూనివర్సిటీలో 1 సంవత్సరం చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఆ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళి చదివితే అక్కడ 28 మంది ప్రొఫెసర్లు ఒక్క కంఠంతో చెప్పింది ఏంటంటే నీలాంటి స్టూడెంట్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఎందువల్ల అంటే అంతవరకు ఎప్పుడూ రాని రికార్డ్ బ్రేక్ మార్కులు డిస్టింక్షన్తో నేను పాస్ అయ్యాను. వాడు ఇచ్చిన డిగ్రీ పీజీడిటిఈ అనేటటువంటి డిగ్రీ. ఆ డిగ్రీతో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఇంగ్లీష్ చెప్పేటువంటి అర్హత వచ్చింది. అలాగే వాళ్ళు మీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేటటువంటిది మీకు తెలిసే ఉంటుంది. చాలా మీ పిల్లలు కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్స్లో కనుక చదువుతూ ఉండుంటే వాళ్ళు మన స్టేట్ పుస్తకాలు వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, ఫౌండేషన్ బుక్స్ ఇలాంటి ఒక సెట్టే 5-6 వేల రూపాయలు ఖరీదు ఉంటుంది. వీళ్ళు నన్ను రిసోర్స్ పర్సన్గా తీసుకుంటాం మూలాన్ని నేను ఇండియాలో చాలా రాష్ట్రాలు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకి నేను వెళ్ళి అక్కడ టీచర్లకి నేను ట్రైనింగ్ ఇస్తున్నా ప్రస్తుతం. దీనికి నాకు ఒక రోజు వర్క్షాప్కి 5,000 రూపాయలు డబ్బులు ఇస్తారు, ఫ్లైట్ ఛార్జీలు ఇస్తారు, 5 స్టార్ అకామిడేషన్ ఇస్తారు. నేను నా సొంత డబ్బా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కేవలం ఒక మనిషి ఏమి అర్థం స్వార్థం లేకుండా తన వృత్తిని నమ్ముకుని వృత్తిని దైవంగా, అది ఏ వృత్తి అయినా అవనివ్వండి, అది మాస్టర్ అని అవనవసరం లేదు, వృత్తిని దైవంగా భావించి ముందుకెళ్తే తప్పనిసరిగా బాగుంటుంది. ఇంకొకటి ఇదే కాకుండా నేను ఇదంతా నా గురించి, తర్వాత మా పిల్లలు భగవంతుడి దయ అనుకుంటాను, అందరి ఆశీర్వాదం ఉంటుంది. నా పిల్లలు ఇద్దరు కూడా చాలా చక్కటి చదువుకున్నారు. ఒక అబ్బాయి దుబాయ్లో పనిచేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇంకొక అబ్బాయి హార్డ్వేర్ ఇంజనీరు, అంటే ఇంటెల్ కంపెనీలో అమెరికాలో పనిచేస్తున్నాడు. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. మా కాళ్ళలో ఒక అమ్మాయి డాక్టరు, ఇంకొక అమ్మాయి ఫార్మసిస్టు. ఈ సౌభాగ్యమంతా కూడా నేను అనుకుంటాను, ఏ రోజు కూడా నేను పిల్లల్ని మర్చిపోను, నేను పిల్లల్ని గుర్తుపెట్టుకుంటాను. మీ పేరు అని కాదు, నా తాపేశ్వరం పిల్లలు, నా రంపాలెం పిల్లలు. మొన్న నా రిటైర్మెంట్కి చాలా మంది వచ్చారు ఇక్కడి నుంచి, చాలా ఆనందం కలిగింది నాకు సొంత పిల్లల్ని చూడటం కన్నా నా స్టూడెంట్ని చూస్తే నాకు చాలా ఆనందం కలుగుద్ది. ఈ అమలాపురంలో మున్సిపల్ కమిషనర్ చేస్తున్నాడు బాపురాజు. అలాగే ఇక్కడ మన దేవుడి గారు అబ్బాయి సత్యరాజు, వీళ్ళందరూ కూడా చాలామంది, శ్రీను, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు అక్కడికి. చాలా సంతోషం కలిగింది. అలాగే ఇంకొకటి, బహుశా భోజనానికి టైం అవుతుంది, చాలా మంది ఆగ్రహిస్తూ ఉంటుంది. ఇంకొకటి, మీకు ఒక చిన్న సలహా ఇవ్వకుండా మాత్రం ఉండలేండి నేను. ఎందుకంటే ఏం జరుగుతుందంటే మనిషి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ కూమ్ is a comb that nature presents to a man when he is bald. Bald అంటే జుట్టు పోవడం, రావకుండా అయిపోవడం. అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే మన చేతికి వచ్చే ఒక దుబ్బెన లాంటిది. కానీ ఎప్పుడు వస్తుంది? మన జుట్టు మొత్తం పోయిన తర్వాత వస్తుంది, బోడిగుండ అయిపోయిన తర్వాత వస్తుంది. అందుచేత నా జేబులో పెద్ద దువ్వెన ఉందన్నమాట. ఎందువల్ల అంటే ఈ లిటరల్గా చుట్టుకోవడం కాదు, ఎక్స్పీరియన్స్ 37 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అందుచేత నా చేతికి ఒక దువ్వెన ఉంది. అలాగే మీరు కూడా మీ దువ్వెనలు ఉంటాయి మీకు కూడా. ఆ దువ్వెనలు ఎవరికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు మీరు? మీ పిల్లలకి లేకపోతే మీ మనవాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇవ్వడానికి మనం బకెట్ల కొద్దీ రెడీగా ఉన్నా అవతల తీసుకోవడానికి రెడీగా ఉండవు. ఎందువల్ల మనిషి యొక్క స్వభావమే అలాంటిది. అదే కనుక జరిగినట్లయితే ఇళ్లలో అత్త కోడళ్ళ మయానంత ఇది రాదు. అలాగే భార్యాభర్తల మయాన్ని కానీ ఇంకొక చోట కానీ ఉండదు. కానీ ఇది కొంచెం ఓపికగా మనం నేర్చుకోవచ్చు. ఆ ఒపీనియన్ని కానీ సలహాని కానీ తీసుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. అంచేత ముఖ్యంగా ఎక్కువ మంది 40 ఏళ్ళు 45 ఉన్నాయి అందరికి కదా, 48. ఒకే ఒక విషయంలో నేను మీకు ఒకే ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే అది ఆరోగ్యం గురించి సలహా ఏంటి అంటే
మందులు మింగనోడు అంటే ఎవరైనా ఉన్నారంటే చేయి పైకెత్తండి. మందులు మింగనోడు 1, 2, 3 ఒక అరడజను లేచి మందులు మింగుతున్నారు. డాక్టర్ని గుడ్డిగా నమ్మొద్దు. డాక్టర్ని గుడ్డిగా నమ్మొద్దు. మీ రోగం గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచించవద్దు. తర్వాత ఊరికినే మందులు అవాయిడ్ చేయడానికి వీలైతే మందు అవాయిడ్ చేయండి. ఊరికినే తీసుకోవద్దు మందు. అంటే ఉదాహరణకి తలనొప్పి వచ్చిందనుకోండి, ఎనాసినో శారడాలో వేసేసే బదులు కొంచెం ఓపిక పట్టగలరేమో చూడండి. ఓపిక పట్టండి. ఓపిక పెట్టి అప్పుడు ఇంకా భరించలేదు ఇంకా అనుకున్నప్పుడు మాత్రమే మాత్రలు తీసుకోండి. ఎందువల్లంటే డాక్టర్లు చెప్పరు. ఇది నా సొంత అనుభవం అన్నమాట. నాకు ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు అయింది అనుకుంటా, మొట్టమొదటిసారి బీపీ వచ్చినప్పుడు డాక్టర్ గారు చాలా యాదాలాపంగా అందరికీ వస్తుంది, ఏదో ఈ మాత్ర వేసుకో, ఎన్నాళ్ళు వేసుకోవాలి, నువ్వు బతికినందుకు వేసుకో చెప్పారు. కానీ అదే డాక్టర్ నీ లైఫ్ స్టైల్లో కొంచెం ఇలా మార్పులు చేసుకుంటే నీకు బీపీ టాబ్లెట్ అవసరం లేదు నాన్న అని ఎవరో చెప్పరా. అది మూర్ఖంగా నమ్మి అలాగే వేసుకోవడం మొదలు పెడితే ఏం జరుగుతుందంటే మిగతా పాటలన్నీ కొట్టేయడం మొదలు పెడతాం. నేను తొందరగానే మేల్కొన్నాను కాబట్టి పెద్దగా డ్యామేజ్ లేకంటే ఆటోమేటిక్గా బీపీ వచ్చిన 10-12 సంవత్సరాలకు షుగర్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ టాబ్లెట్ యొక్క ప్రభావం, లేదా కాళ్ళు వాసిపోతే ఇంకోటి ఏమైనా అయిపోతాయి. అంచేత దయించి ఆ ఒకటి పాటించండి. మనకి చాలా చిట్కాలు ఏం చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటాం. అంటే ఈ రోజుల్లో వాట్సాప్లో ప్రతిదీ వచ్చేసి నాన్న చండాలం కూడా వస్తుంది. రోజు కొంచెం ఏదో పలానా ఆముదం తాగు, లేదా నూనె తాగు, ఇంకోటి తాగు, నువ్వు అన్నీ పోతాయి, లేదా వేడి నీళ్ళు తాగు, అన్నీ పోతాయి. ఎక్కడేమైతే ఇది నమ్మకండి. ఇన్ఫర్మేషన్ లిటరసీలో ముఖ్యమైన భాగం ఇది. మనకు వచ్చినటువంటి వార్త. ఇంకొకడు మొన్నే చూశాను, నాలుగనంట ఎలాగా అద్దంలో చూసుకుంటూ 10 సార్లు అంటే చాలంట అజీబసిపోతాడు. చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకొకళ్ళు భాష మీద దురభిమానం అనుకుంటారు. ఇక తెలుగు భాషలోనూ ఇంగ్లీష్ భాషలో 26 ఉన్నాయి, తెలుగు భాషలో 56 ఉన్నాయి. ఈ మాట ఆ అంటేనే ఏ కండాలు కదిలిపోతాయని, ఈ అంటే ఇంకో ఏదో కదిలిపోద్దని, దీనివల్ల ఏదో వచ్చేస్తుందని, ఇలాంటి దురభిమానం కలిగేటటువంటి మాట్లాడుతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ లిటరసీలో చాలా ముఖ్యమైన భాగం. మనకు వచ్చింది ఏది నమ్మొచ్చు, ఏది నమ్మకూడదు, ఎందువల్ల జనగణమనకి ప్రపంచంలో అన్ని దేశాల్లోకి మనదే గొప్పది అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చేసారండి. అంతే ఎంత అపహాస్యమైనటువంటి విషయం అన్నది. ఎవడి జాతీయ గీతం వాడికి చాలా మక్కువ, అంతే కదా. జాతీయ గీతాలు అన్నీ కలిపేసి అందులో ఒక ఫస్ట్ ఎలక్ట్ చేయడం అనేది ఉంటుందా? ఉండదు. ఇలాంటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అంచేత ఇన్ఫర్మేషన్ లిటరసీ. ఇంకొకటి లాస్ట్గా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగించేస్తున్నాను. ఏంటంటే అది ఈ స్కూల్లో మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉండగాను ఒక విప్లవం నేను మొదలుపెట్టాను. ఏంటో విప్లవం అంటే, అంతవరకు 7వ తరగతి పిల్లలు పాల్తోడోళ్ళు, మన ఎప్పటికోడు, ఈ చుట్టుపక్కల అందరికీ ఇక్కడ సెంటర్. వాళ్ళేమో పాస్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మాస్టర్లు బాగా దిగజారిపోయి ఆన్సర్లు చెప్పేయటమే కాకుండా బోర్డు మీద రాసి కూడా, హిందీ లాంటిది బోర్డు మీద రాసి పాస్ చేయించారు. చేయితే అప్పుడు నేను మన రాఘరాజ మాస్టర్ అనే యువరక్తం కొంచెం మంది ఉన్నాం, ఒక 3-4 కలిసి 1 సంవత్సరం పూర్తిగా ఆఫ్ చేసాం. ఎంత ఘోరంగా ఆఫ్ చేసామంటే బుర్ర పక్కకి తిప్పుకోవాలా, ఎవడో పాట జవాబులు చెప్పకుండా ఆఫ్ చేసాం. దాని మీద చాలా మీకు తెలియదు, చాలా గొడవలేని. ఆఖరికి నన్ను రాళ్ళు వచ్చి కొట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఇక్కడ అంత ఇది జరిగింది. కానీ దాని యొక్క ఎఫెక్ట్ తర్వాత 8th క్లాస్లో పడ్డది. ఎప్పుడైతే ఇది బిగించేసామో కాస్తంత సత్తా ఉన్న పిల్లలు మాత్రమే 8th క్లాస్లోకి అటెండ్ అయ్యి రాగలిగేది జరిగిందనమాట. దీనికి సంబంధించి ఒకటి చెప్తాను. ఏంటంటే ఆ రోజుల్లో ఇలా మాస్ కాపీయింగ్ జరుగుతున్న రోజుల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏదో లెటరు ఆఖరుని వాడు ముందు కూర్చున్నవాడు వెంకట్రావు అనుకుంటాను. వెంకట్రావు వాడు రాసేసి సంతకం పెట్టేశాడు.
మన వాళ్ళు ఇంకా పైన ఏముంది లాభం లేదు, వెనక ఎక్కించే విధంగా మొదలుపెట్టి మొత్తం 40 మంది ఎక్కించారు, అందరూ వెంకట్రావులే. ఇది నా బోర్డుగడ్డ పేపర్ దిద్దుతే మన రాఘవేశ్వర గారు జాగ్రత్తగా చెప్తారు, వెంకట్రావు ఏ వెంకట్రావు ఎంతమంది చెప్పేసి డిఓ దగ్గరికి సీరియస్గా పట్టుకుని వెళ్ళి చాలా దారుణంగా ఉంది సార్ అని చెప్పి చూపిస్తే వెంటనే డిఓ గారు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్కి గట్టిగా వార్నింగ్ ఇస్తే అయిపోయింది కదా. అప్పుడు హెడ్ మాస్టర్ ఏమన్నాడంటే, మళ్ళీ 7th క్లాస్ ఎగ్జామ్కి దగ్గర పడుతున్నప్పుడు బాగా జ్ఞాపకం ఉండి టీచర్లందరినీ పోగు చేసి చాలా దారుణంగా ఉంది, ఇలా డిఓ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చి మీరు చూడండి అంటే వెంటనే పాపం ఈ టీచర్లు పిల్లలందరినీ కూర్చోబెట్టి, ఒరే రాస్తే రాసుకున్నారు, కొంచెం మార్చి కూడా రాయలేరుట్రా, ఈ పేరు కూడా రాసుకోలేరుట్రా ఎలా ఉన్నారా. అయితే రాసింది మాత్రం అది సతీష్లో ఇంకో వీడి దగ్గర ఎవరు బాగా చదువుతారో ఆ దగ్గర రాయండి, కానీ కొంచెం మార్చి రాయండి సలహా ఇచ్చారు. సరే, అందులో ఒక చిన్నది ఏం జరిగిందంటే, ఒక బిట్టుకు వచ్చిందనమాట. ప్రతి ఏటా జగన్నాథుని రథయాత్ర ఎక్కడ జరుగుతుంది? పూరి. బ్రైట్ స్టూడెంట్ ఎవరైనా రాసేస్తుంది, పూరి రాసేసారు. ఆ వెనకాల జగదీశ్వర్ చూసి పూరి రాయిపోయి మాస్టర్ వార్నింగ్ జ్ఞాపకం వచ్చింది, మార్చి రాయమన్నాడు కదా, ఏం రాయాలి? ఆలోచించాలి. చపాతీ రాసేస్తుంది. 7 చపాతీ రాక ఆవిడ పరోటా, ఆవిడ ఇంకో రోటీ, వాళ్ళకు ఉన్నవన్నీ రాసి పడేసారు. రాసి పడితే ఈ మళ్ళీ మన రాఘవరావు సర్కార్ లాంటి దగ్గర దిద్దలోకి వచ్చింది. దిద్దేటప్పుడు ఏం జరుగుతుందండి, అక్కడ ఏముండదు, ఆ బిట్టు నెంబర్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది అంతే. అంటే దాన్ని చూసి ఇలా టిక్లు పెట్టుకుంటూ పోవడమే. పూరి కరెక్ట్ ఆన్సర్, పూరి టికెట్లు పెడుతున్నాడు. చపాతీ వచ్చినడికి అంటే రాఘవరావు సార్ గారు అలాంటి కాదు, ఎవరో ఒక పెద్దగా ఆలోచించని వ్యక్తి చపాతీకి మార్కు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచన. వెంటనే అది పట్టుకుని వెళ్ళి 3 లెవెల్స్ ఉంటాయండి, సూపరింటెండెంట్, సూపర్వైజర్, పైన చీఫ్ సూపరింటెండెంట్ ఉంటాడు. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాడు, సార్ ఇక్కడ పూరి అండి ఆన్సర్, కానీ చపాతీ రాశారు, మార్కులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చాలాసేపు ఆలోచించాడు పాపం. ఆయన ఆలోచించి ఏమయ్యా అది గోధుమ పిండి, ఇది గోధుమ పిండి, మార్క్ ఇస్తే నేను ఏం పోయింది అంటే ఇంకా పాపం ఈయన ఇంకా రాసింది గోధుమ పిండి అవునా కాదో చూసుకుని టిక్లాడుతున్నాడు. అయితే మన వాళ్ళు కొంచెం బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా వెళ్ళిపోయి ఇడ్లీ, తర్వాత దోశ ఇలాంటివి కూడా రాశారు. అవి వచ్చినాయి. ఇడ్లీ దోశ వచ్చేటప్పటికి ఈయన ఆలోచించి ఏమయ్యా ఇది గోధుమ పిండి కాదు, మరి దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే, సూపరింటెండెంట్ ఎలా కదే చీఫ్ సూపరింటెండెంట్ నేనేం చెప్పలేనంటే చీఫ్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, చీఫ్ సూపరింటెండెంట్ కదా ఏంటి గొడవ అన్నాడు. అంటే ఇలాగండి గోధుమ పిండి అయితే ఇచ్చేస్తున్నామండి అని చెప్పి మొత్తం 8 ప్లేట్లు ఇచ్చాడు. పరోటాకి ఇచ్చానండి, ఆడవిడ రుమాలి రోటీ అని రాశాడండి, అయినా దానికి కూడా ఇచ్చానండి, ఇవన్నీ కూడా గోధుమ పిండి కాబట్టి ఇచ్చానండి, కానీ ఇప్పుడు దోశ వచ్చింది సార్, ఇది మినప్పిండి కదా అని ఆయన ఇంకా చాలా గట్టిగా ఆలోచించాడు. ఆలోచించి ఏమయ్యా అది టిఫినే ఇది టిఫినే కదా, మార్క్ ఇస్తే మాత్రం ఇది ఏం పోయింది అన్నాడు. సరే అని చెప్పేసి ఇక వరుస పెట్టి ఇచ్చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు 10th క్లాస్లో పాస్ అయిపోయే పిల్లలందరూ కూడా పూరి బ్యాచ్, ఎక్కువ మంది పూరి బ్యాచ్. ఏదో 10 out of 10 వచ్చేవాడు తప్పే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంత గొప్ప మీ అమూల్యమైన అనుభవాలు, మీ ఉద్యోగం, మీ ప్రగతి అన్నీ మనకు తెలియచెప్పి ఇటువంటి ఉత్తమ గురువులు మధ్య ఉండడం మాకు ఎంతో ఆనందాన్ని మరి ఒకసారి మేము ఆనందించేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. అంతేకాదు 1970 అనేది చరిత్రలోనే ఒక గొప్ప సంవత్సరం. అది మా బ్యాచ్ అందరూ కూడా చరిత్రను మార్చిన బ్యాచ్ 1970 అనేది. చరిత్రకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలాగో ఈ ఆధునిక ప్రపంచానికి 1970 ముందు 1970 తర్వాత ఏమైనా విలువలు కలిగి ఉన్నారంటే ఈ 1970లో పుట్టిన వాళ్ళకి మాత్రమే అన్ని విలువలు ఉన్నాయి అనేటువంటి పరిశీలనలు చేశారు. అలాగే మీ యొక్క
దీవెనలతో మీరు చెప్పినటువంటి మరి ఆ యొక్క విద్య ఉన్నతిలో మా వాళ్ళు కూడా ఎంతోమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లు అయ్యారు. ఎన్నో గొప్ప గొప్ప గుర్తులు స్థిరపడ్డారు సార్. ఈ కార్యక్రమం పెట్టాలని మేము ముందు సంక్రాంతి సందర్భంలో 22 మంది అటెండ్ అయినప్పుడు దీనికి ఫండ్స్ అది ఎలాగనంటే మా ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫండ్స్కి ఏమన్నా నేను ఒక్కడే పెడతాను, ఆ స్థాయికి వెళ్ళారు సార్ మా వాడు, నేను ఒక్కడే చూసుకుంటాను. అలాంటి వాడు ఎంతమంది అంటే అనేక మంది చెప్పడానికి కొంతమంది ఉన్నారు. నల్లమల్లి శ్రీనివాస్ రెడ్డి కానీ, వెంకయ్య శ్రీనివాస్ కానీ, ఆయన గోపాలకృష్ణ కానీ, పుట్ట ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా ఆనందం. మన ఫ్రెండ్స్ మనం ఒకసారి కదా, మన గురువులు మనం ఒకసారి కదా. 33 సంవత్సరాల నిడివిలో నిజంగా రూపాలన్నీ మారిపోయాయి కదా మనం. అప్పుడు రాంబాబు వేరు, ఇప్పుడు రాంబాబు గారు, అప్పుడు భానుగారు వేరు, ఇప్పుడు భానుగారు, అప్పుడు వరలక్ష్మి గారు వేరు, ఇప్పుడు వరలక్ష్మి గారు వేరు. అంతా వేరే వేరే నిజంగా కొంతమందికి పళ్ళే ఊడిపోతుంది. అటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. కొంతమంది అయితే మన మధ్య లేకుండానే ఉన్నారు. దేవుడు మహాకృపను బట్టి మరి మనందరం కూడా చక్కగా సజీవులుగా ఉన్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. గురువులు ఆశించినట్లుగా మన యొక్క భావి జీవితం అంతా కూడా అనేక మందికి సహాయకారులుగా ఉంటూ ఈ సమాజం యొక్క ఉన్నతికి మనమే కాదు మన బిడ్డలు కూడా మరి తోడ్పాటును అందించి మన యొక్క జీవితాన్ని కొనసాగించే రీతిగా మాస్టర్లు చెప్పినట్లుగా మేము నడుచుకుంటామని. మరలా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాం. మన స్టూడెంట్స్ అయిపోయాం, మాస్టర్లు అయిపోయారు. ఈ విషయాలు ఎందుకు చెప్పారంటే మధ్యాహ్నం ఇంకా మీరు వినే పరిస్థితిలో లేదు, మధ్యాహ్నం నిద్ర కూడా. కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెప్పవలసి వచ్చింది. మరి ఈ కార్యక్రమానికి ముందుండి మీకు జరిగిస్తామని జరిగించినటువంటి మన ఫ్రెండ్స్ అందరికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన జనగణమంతో పుట్టించుకున్నాం. అందరూ నిలబడినట్లయితే జనగణమంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे जागे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे మనందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబడ్డాయి. మీరు భోజనం చేసిన తర్వాత కానీ విశ్వక్సేనుడు అని ఒక వర్డ్ చెప్పి మాస్టర్ రాయమంటే అది కరెక్ట్గా ఒక్కొక్కరు వచ్చి రాయటం ఏదో ఒక వర్డ్ విశ్వక్సేనుడు కింద సాగుతు తేడా ఇవ్వడం మొత్తం మీద ఎవరు కరెక్ట్గా రాయల ఫైనల్గా మాస్టరే రాశారు మేడ. ఆ మెమరీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఈవెంట్ ప్లాన్ చేసిన తర్వాత ఒక 2 days ముందు నేను మా పిల్లలతో కూర్చొని ఇదే సందర్భం మళ్ళీ గుర్తు చేసుకున్నాం. మేము ఆ వర్డ్ మాత్రం మర్చిపోలేదు సార్. మేము ఇక రాయమంటారేమని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేనమ్మా మాకు మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు ప్రయత్నించారన్నమాట. మీరు నేనైనా పైన కూడా మేమందరం రామారాయుడు దాంట్లో దక్షిణలో ఉంటాడు, తర్వాత సుబ్బారావు మొన్నదాకా రామచంద్రుడు మేము కూడా కలుసుకోవడం తక్కువే. రామారాయుడు చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉంటాం. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను వెళ్ళాను. ఆ ట్రెక్కింగ్ బట్టి అప్పటికి ఆ గల్లాలో ఇక్కడ పనిచేసిన ప్రొఫెసర్లు పనిచేసుకొని మర్చిపోన్నాను. గల్లవాళ్ళకు కూడా అలాగే చెప్తాను. నేను ఇక్కడికి డైరెక్ట్గా గల్ల వెళ్ళాను. డ్రిల్ మాస్టర్ స్టూడియో డ్రిల్ మాస్టర్ ఉండేవాడు. ఏం మాస్టర్ ప్రొఫెసర్ లాంటి స్కూల్లో పనిచేసి గల్లాడతారు. చిన్న స్కూల్ అది, స్కూల్ అయింది. వెళ్ళాలి సార్ ఆయన స్వయంగా వెళ్ళాల్సి జరిగినప్పుడు సైకిల్ మీద వచ్చేవాడు పొలం నుంచి. అప్పుడు ఆయన అలా కాదు, మీకు ఎంత సన్మానం జరిగింది, మీకు సైకిల్ మీద ఏంటి అని ఆయన బట్టి సైకిల్ ఎవరో ఒకటి తీసుకెళ్ళి నేను ఆఫీసులో. అందుకని నేను పనిచేసింది తప్పే, నిజంగా మీతో ఇంట్రెస్ట్ లెక్క నేనేను. కానీ నేను మర్చిపోకుండా నేను అదే పనిచేయలేదు కదా అంటుంది మా పిల్లలు. అలాగే ఒకటి ఆడపిల్లల్ని గౌరవించండి, అదే మీకు చెప్పేది అమ్మా నాన్నల్ని గౌరవించండి. అలాగే అత్త మొక్కలకు కూడా
అత్త అంటే ఏదో వ్యతిరేక శక్తి అనుకోకండి, అసలు అమ్మే. తర్వాత ఇంకో చెప్తున్నా, నాకు ఇద్దరు అబ్బాయిలే. నేను కార్పొరేట్ ప్లేస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను కంపెనీలో, రెండో వాడు సాఫ్ట్వేర్. అబ్బాయితో కనిపెట్టేస్తామంటే నేను ఒప్పుకోదా, ఇంట్లో కావాలి, అమ్మాయి కావాలమ్మా. నేను అమ్మాయిలు అమ్మాయి గారికి వాడికి ఉన్నారు అంటే అదేంటి బాబా బాబాయ్ గారు అంటారు. బాబా నాకు అమ్మాయే పుట్టిందని గ్యారెంటీ ఏంటి, వీడు కూడా అమ్మాయి పుట్టింది ఎలాగా, ఇప్పుడు అమ్మాయే పుట్టింది అని చెప్పి వాడికి ఇంకా అమ్మాయి పెద్దవాడికి అబ్బాయి అమ్మాయి, రెండోవాడికి అబ్బాయి అమ్మాయి. ఇంచేత అమ్మాయి ఉంటేనే ఆ ఇంటికి కళ. ఇంచేత తల్లిదండ్రులను గౌరవించడం, అత్తమామల్ని గౌరవించడం, మనల్ని మనం గౌరవించుకోవడం, పక్కవాడిని గౌరవించడం తప్పనిసరిగా వృద్ధిలోకి వస్తారు వాళ్ళు. తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళు తప్పనిసరిగా మంచి జీవితాన్ని పొందదు. ఇటువంటి జ్ఞాపకాలను అందించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఆశీస్సులు అందజేస్తున్నాను. భైరవ స్వామి గారు నేను గంగవరంలో ఆయన హెడ్ మాస్టర్లో, గంగవరంలో ఉన్నప్పుడు ఆయన హెడ్ మాస్టర్గా వచ్చారు. అంటే నేను ఇందాక మాట్లాడుతాను రావాల్సింది పాపం. మా 1985 బ్యాచ్కి ఒక గ్రేట్ ఉంది సార్. 10th క్లాస్ సెంటర్ మాతోటే బిగినింగ్, హై స్కూల్ ఫస్ట్ సెంటర్ బిగినింగ్ మా బ్యాచ్ తోటి. ఆ గ్రేట్ ఏరియా ఉంది మా బ్యాచ్. థ్యాంక్ యూ. అలా మంది ఇంట్రడ్యూసింగ్ కార్యక్రమంలో మిస్ అయ్యారు. అంటే కావాలని మిస్ అయ్యారా లేకపోతే జనరల్గా జరిగింది అన్నది పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే పరిచయం సిచ్యువేషన్ తప్పుకున్నారో 1 by 1 వచ్చి ఇక్కడికి మీరు అక్కడ చెప్తే కుదరదు. అందరికీ మెడలు ఇప్పుడు వస్తున్నాయండి, ప్రాబ్లం ఉంది. అమ్మమ్మలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు. ఉన్నారంటే నాకు చెప్పారు. మరి ఇందాక అమ్మలు వేసుకోండి, నేను నాయనమ్మలు అని చెప్పింది. మరి అంతేనే అని చెప్తే వెనక్కి చూడాలంటే అన్కంఫర్ట్ గా ఉంది, ముందుకు వచ్చి చెప్పమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్. చుక్కనమ్మ లక్ష్మి నా పేరు. నేను గోపాలను చదువుతున్నాను. 2 అబ్బాయిలు. మొదటి అబ్బాయి టీచర్, కాళీలో చేస్తున్నాడు. కోడలు వచ్చి MBA చేస్తుంది, అంటే కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్. చిన్నబాబు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకేం చెప్పాలి, మా పిల్లలకి ఏమన్నా బియ్యం అందుకుంటాడా శ్రీనివాస్? లేదు చేయలే, మా చిన్న కొడుకు వెళ్ళి అందరం చెయ్యాలి, మీరు వచ్చి. ఓకే అయితే మరి శ్రీను చిన్నప్పుడు ఎలా ఉంటుంది నా పేరు హైమా, మా అబ్బాయి అనీష్, మా అమ్మాయి అన్విత. నేను కాకినాడలో ఉంటున్నాను. గుర్తుపట్టారు, నేనే ఎవరిని గుర్తుపట్టలేకపోయాను. సారీ, లాంగ్ గ్యాప్. నా పేరు ఉదయ్ కిరణ్ కుమార్. నాకు 2 బాబులు. హస్బెండ్ ఒకటి అవుతున్నాడు, 6 ఇయర్స్ అవుతున్నాడు. నా కెరియర్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాను. చాలా అనిపించింది అంటే కొన్ని కారణాల రీజన్స్ వల్ల బయటకు వచ్చేసాను ఆ ఇండస్ట్రీ నుంచి. కరెక్ట్గా 1 month కూడా అవుతుందో లేదో ఆఫ్టర్ వచ్చాను. మమ్మీ డాడీ దగ్గరికి వచ్చాను. చెప్పాను. థ్యాంక్ యూ. కాల్జోడు తీసుకు సప్తాశ్వగతమారుడే తం కశ్యపాత్మజం వేదపద్మధరం దేవం సంసూర్యం ప్రణమామి. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే, అది అందరూ ఎంత ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నామంటే ఆ భగవంతుడి కాదు. నేను అలాగనుకున్నాను. కష్టాలు దగ్గర నుంచి చూసినాను, మనమే దగ్గర నుంచి చూసినాను కష్టాలు. అది సుఖపడే వాళ్ళు కూడా మనమే. నెక్స్ట్ మన పిల్లల వల్ల మన వచ్చే జనరేషన్
అమ్మమ్మని అవనండి, తాత ముత్తాత అవనండి, వాళ్ళు హ్యాపీగా ఫ్లైట్లో వెళ్తాం కూడా చూసేది మనమే. కానీ మనం కష్టపడి కష్టాలు మన జనరేషన్ 85 నుంచి 92 వరకు, 93 నుంచి ఆ తర్వాత షాప్కి వెళ్ళిపోయి. కానీ నా ఉద్దేశం దగ్గర నుంచి కష్టాలు చూసినప్పుడు మనమే. నా అభిప్రాయం అయితే ఫిల్మ్ మినిస్టర్ సినిమాలు హ్యాపీ లైఫ్ అందుకనే కథ ఏం కాదు. తర్వాత వాళ్ళే స్పర్శం చేసుకుంటారు. పట్టణానికి పనిచేస్తాను. నాకు అమ్మాయి చనిపోయింది. అయితే అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు. ఇంతకుమించి నేను చెప్పడం ఏం లేదు. అది ఏదైనా కానీ మాస్టర్ చెప్పారు సార్, డెడికేషన్, వర్క్లో డెడికేషన్. అది ఏదైనా కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా వ్యాపారం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం చేసేదాన్ని కాన్సన్ట్రేషన్తో చేస్తే ఆటోమేటిక్గా మనకు ఐడెంటిఫికేషను, దాంట్లో ఇంప్రూవ్మెంట్, ఎవ్రీథింగ్ అన్నీ దాంతో పాటు అదే వస్తాయి. ఏది వర్కే రాదు. నా కింద క్యాడర్కి చెప్తాను, నీ వర్కే నిన్ను కాపాడుతుంది. నీ వర్క్ తగ్గించుకున్న రోజున ఏదో రోజు నువ్వు ఫీల్డ్ నుంచి ఎలివేట్ అయిపోతావు. అట్లనే బిజినెస్, ప్రొఫెషన్, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. పిల్లలకి అయితే చెప్తాను, కొలీగ్స్కి అయితే చెప్తాను, ఎవరికైనా అదే చెప్తాను. మీకు ఇంక ఇది పైకి వెళ్ళే పని ఏం లేదు. మీ కింద జనరేషన్కి పసంद చేయండి. ఇప్పుడు మన కింద పనిచేసే ఎంప్లాయీ ఉన్నాడు, అతనంటే మనకి కొద్దిగా ప్రేమ ఉండొచ్చు. ఒకరోజు ఇంట్రెస్ట్గా కాపాడగలం, బిర్యానీ పెట్టించగలం, ఏదైనా చేయగలం. కానీ వర్క్ని తేలేము. వర్క్ వాళ్ళు చేయాల్సిందే. చేసే పని మీద డెడికేషన్ ఉండాలని చెప్పాడు మాస్టర్. అది 100% కరెక్ట్. దాన్ని పాస్ అవ్వమని చెప్పేసి అదే ఇంప్లిమెంట్ చేయాలి అందరూ. ఆ మెసేజ్ పాస్ ఆన్ చేయండి చాలు. మీ పిల్లలకు కానీ, మన వాళ్ళకి కానీ, ఎవరికైనా సార్. స్టడీ కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, నేను ఆఫీసులో జాబ్లో వర్క్ చేస్తున్నాను. కానీ అమ్మాయి సబీనా గారు ఫస్ట్లో ఆవిడ పాట పాడింది హిందీలో. ప్లీజ్ అండి, అది నాకు లైఫ్ అంతా అదే ఉంటుంది. ఇంకొకసారి మీరు పాడతారు, మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు పనిచేస్తారు నాకు. మన మిత్రుడు ఏలేటి సతీష్ మనకి బాగా పరిచయం అప్పటి నుంచి ఉండగానే ఈ సత్తా అన్నది మన సీఎం మీటింగ్లో చూశాను. కారణం అంటే సీఎం దగ్గరికి వెళ్ళక ఎవరు సరిపోం. ఆ ప్రోగ్రాంకి ముందు డ్యాన్స్ స్కూల్, డ్యాన్స్ కార్యక్రమం పెట్టించాడు మనోడు. అంటే ఏలేటి డ్యాన్స్ స్కూల్ రాజమండ్రి మెన్పాడులో పెట్టాడు. ఆ స్కూల్ నుంచి విద్యార్థులందరూ కూడా తీసుకొచ్చి చాలా చక్కగా మన క్లాస్మేట్కి 90 వరకు పిల్లలకి ఈ స్టేజ్ తీసుకొచ్చి ఈ పని డ్యాన్స్ స్కూల్ చేయడానికి నేను చాలా సొంతంగా ఇచ్చాను. స్పెండర్ అయితే ఎత్తే చూద్దామని నాకు. కానీ వీడు ఇప్పుడు అడిగాను, ఒరే వీళ్ళని మట్టికి మనం ఈ ప్రోగ్రాంకి ఆ పిల్లల్ని తీసుకొచ్చి డ్యాన్స్ స్కూల్ చూపిస్తే మనతో పాటు విద్యార్థులందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ రకంగా ఈ స్కూల్కి అంటే డ్యాన్సర్గా గ్యాప్ వచ్చింది. మనం చిన్నప్పుడు అప్పుడు చదువుకునే టైంలో పాట పాడేవారు, ఆ దమ్ముడి ఇంకా అలా పెరుగుతుందే, సంగీతం మీద భావం పెరుగుతుంది అని అనుకున్నాను. ఇప్పుడు సతీష్ని ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే డ్యాన్స్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నాడు. మెండపాటలో ఏరేటి డ్యాన్స్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నాడు.
రాయ్. భయపడ్డారు కాదు లేకపోవడానికి. ఐస్ వాటర్ ఉప్పుగా ఉంటుంది. రాయ్. ఇక్కడ దాకా తీసుకొచ్చావు కదా, నీ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్పారు. ఓకే, మీరు వచ్చినా నువ్వు చెప్పావు. ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హైవే నువ్వు చెప్పలే, మీరు ఎవరు చెప్పలే. అక్కడ ఎవరు నమ్మవు, మీరు కూడా ఏం చెప్పలేదు. మీ నలుగురు ఎవరు చెప్పారు? తరంగిణి బ్యాచ్ ఒకటి ఉంది. వినోద వెంకటేశ్వరరావు ఇప్పుడు శ్రీకాకుళంలో పైన చేపలు అబ్బాయి బీటెక్ అంటే నేను విషయాలు చెప్తాను. స్కూల్ డేస్లో నేను చెప్పండి చెప్తాను. బీటెక్ చదువుతున్నారు. పెద్ద అబ్బాయి థర్డ్ ఇయర్ అయ్యింది, చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ బీటెక్. సంక్రాంతి మన ఈవెంట్ కోసం అనుకున్నా. అప్పటి నుంచి వెంకట శ్రీనివాస గారు పదకొండు ఫోన్ చేసి లెక్కొట్టి అక్కడ కొడుకుని మాకు కొనుక్కొని అలాగే 5 మంది ఆడికి ఇల్లు లోపల వచ్చిన తర్వాత డైలీ స్టార్టింగ్ లో ఉంటాం. ఇంకా అయితే లేదని అనుకోండి. అలాగే ఎవరు రాంబాబు మన స్కూల్ డేస్ మనం చెప్పుకోవడానికి చెప్పి ఎవరు రాంబాబు, ఎందుకంటే ఆయన ఇంటర్నెట్ నుంచి డిస్కౌంట్ చేసి ఈ రోజు కష్టపడి టీచీ చేసేది వినోద గ్రూప్లో. ఏం చేస్తున్నారు చెప్పు అమ్మా ఎవరు రాంబాబు. గుడ్ ఈవినింగ్. నా పేరు ఎవన్ రాంబాబు. బీ సెక్షన్ మ్యాక్సిమం ఆ సెక్షన్లోనే బీ సెక్షన్లోనే చాలా మందికి తెలియదు. బీ సెక్షన్లో చాలా తెలియదు. అయితే ప్రజెంట్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 87, 90 ఈ 3 సంవత్సరాలు చిన్న చిన్న వ్యవసాయ పని చేశాను. 90లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్, దట్ ఈస్ చౌడ్ నుంచి ఆయిల్ ఇస్తాము, రైస్ నుంచి రైస్ ప్లాంట్, ఆ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. శ్రీకాకుళం స్టార్టింగ్ 91. తర్వాత నియర్లీ 16 ఇయర్స్ అందులో అడాప్టివ్ క్వాలిటీ కంట్రోల్ వరకు వెళ్ళాను. అప్పటికే 3 పిల్లలు. సో మళ్ళీ రియలైజ్ అయ్యాను శాలరీ సరిపోవట్లేదు ఫ్యామిలీకి చదవడానికి, పిల్లలు మంచిగా చదివించాలని, ఏదో చేయాలి. సో కెమికల్ ఇండస్ట్రీకి మళ్ళీ మారాలి. ఈ సాలరీ పాయింట్ అంత ఇన్కమ్ లేదు ఆలోచించి కెమికల్ ఇండస్ట్రీ ట్రై చేశాను. వాళ్ళు బీఎస్సీ దగ్గర తీసుకున్నాను. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఎస్సీ కంటిన్యూ. అప్పటికే పెద్ద అబ్బాయి క్లాస్. సో బీఎస్సీ అంటే లో శాలరీ, బడ్జెట్, పిల్లలు మ్యారేజ్, చదువులు ఇన్ని బడ్జెట్స్ తోటి డిస్టెన్స్లో బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 5 ఇయర్స్ పట్టింది. సో బీఎస్సీ మళ్ళీ బీఎస్సీ డిగ్రీ తోటి మళ్ళీ కెమికల్ ఇండస్ట్రీ మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయడానికి అప్పటికే బీఎస్సీ ట్రెండ్ పోయినాము. ఇప్పుడు ఎంఎస్సీ తీసుకున్నారు, బీఎస్సీ తీసుకుంటున్నారు. సో అగైన్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఎంఎస్సీ. సో ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ, ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నాను. మాది ఫస్ట్ ఇయర్ అయింది క్వాలిటీ కంట్రోల్. అదే నేను తయారు చేసి అంటే ప్రోడక్ట్ నేను నా ప్రొడక్షన్లో తయారు చేసే కెమికల్స్ ఎలా ఉంటాయంటే 10 mg 10 mg ప్రోడక్ట్ స్కాచ్ టు ఆర్గానిక్
చూసుకుంటే 10 milligrams కూడా చూడాలి నుంచి 5 but our product NMP is a high Can I speak to people in English? I am very comfortable with English only. Yes, most of the times I saw that we are speaking English only. నేను శ్రీనివాస్ చౌదరి కూర్చారా డాక్టర్స్ వస్తుంటే ఇంటి బయటికి క్లాస్ పెట్టి సారీ అందరికీ తెలుసు నేను ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బీటెక్ చేసే హైదరాబాద్ నుంచి నేను ఐ వర్క్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ చాయిస్ సొల్యూషన్స్ అంటే there are months I started my own business the name of Tesla and Infrastructure Limited. We are doing the business right now. I have 2 daughters. One is studying 6th class, the other is in a small project. This is what we do. Thank you. నా పేరు చంద్రపూడి వెంకటరామారావు. అది ఎప్పటివాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ పండు, అబ్బాయి MBA. నాది ఒక వ్యాపారం. మా వారి పేరు ఎంవి ప్రసాద్ అండ్ సెక్షన్ ఇంజనీర్ రైల్వేస్. అమ్మాయి నెక్స్ట్ విజయవాడ బాగా మీ అందరూ అనుభవం మనకైతే రీసెర్చ్ కమెంట్ చేస్తారంటే ఇందులో కొంతమంది చాలా బాగుంటారు కానీ హైమా గారు కానీ మంగా అలాగే నా ఈ సైడ్లో వచ్చారు ఇక్కడ తెలుసు నాకు ఇంకా అలాగే ఒకగారు కూడా స్టూడెంట్ కాబట్టి అవి తెలుసు తెలుసు కొంతమంది తెలుసు. అయితే మనం చెప్పాను కదా మొత్తం అబ్బాయి తెలంగాణలో ఇది ఒక స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే ఆధునికతకు పురాతన తత్వానికి రెండింటికి మధ్య ఉన్నటువంటి ఏదో సంగమానికి వాదులు. ఉదాహరణకి ఎలా అంటే రెండంటి కూడా చూస్తాం, బ్రాకెట్ ఏదో కూడా చూస్తాం, అలాగే టేబుల్ కార్డ్ చూస్తాం, మెమరీ కార్డు కొన్ని 100 సినిమాలు పెట్టేటువంటి మెమరీ కార్డు కూడా చూస్తాం. చాలా వినూత్నమైనటువంటి దాచుకోం మనతో మార్పు మనతో మార్పు ఎలా అంటే నేను 7th క్లాస్ చదివినప్పుడు ఇక్కడ అందరూ గోవింద్ గారు మా ఇంట్లో ఒక టీవీ ఉంది. అది ఏదో గొప్ప ఊహించుకునేవాడు. తన కూడా గోవింద్ గారు ఇంట్లో ఉండడం అన్నట్టు దత్తు గారి విధంగా ఉండడం అంత టీవీ అంటే నిలిచిపోయినటువంటి వయసు అనమాట. అంతేకాదు ఈనాడు టీవీ పోయింది, ఎల్ఈడి పోయింది, ఎల్సీడీ పోయింది, ఎల్ఈడి పోయింది, అనేక రకాలైనటువంటి పరిస్థితులు. చివరికి ఎలా ఉంటుందంటే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను. ఒక ఆమె స్నానం చేస్తూ ఎకరాలు ఎలా అది ఇది కూడా మనం చూస్తాం. పైపెచ్చు మన ప్రాంతాల్లో గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఇందులో కొంతమంది చెప్పేటువంటి స్థాయి ఉన్నవాడు ఉన్నారు. ఢిల్లీలో పీల్చుకోవడానికి గాలి దొరకడం ఆశ్చర్యం లేదు. చాలా మంది ఇతర స్టేట్కి పోతున్నారు. అదే పరిస్థితి మన కోస్తా ప్రాంతంలో కూడా ఇక్కడ ఈ యొక్క సమయాల్లో యంత్రాలతో పాత్ర ఉపయోగించి భయంకరంగా అంటేస్తున్నాం. ఎక్కడో బండి ఉంటే పొల్యూషన్ అనుకునేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా అయిపోయే పరిస్థితి. పొగతోటి ఈ పొగ డైల్యూట్ అవ్వదు, వాతావరణం డైల్యూట్ అవ్వదు. దేన్ని ఆశ్రయించి ల్యాండ్ లార్డ్స్ వాళ్ళకి వచ్చే లాభాలు తగ్గించుకోవాలి, అలాగే కమతాలు చేసుకోవాలి, వీలైనటువంటి కమతాలు ఇవ్వాలి, ఇచ్చి దీన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి ఆ స్పృహ కూడా మనం కలిగి ఉండకపోతే మన బావి మన పిల్లలు మన మనలు వాళ్ళకి ఆక్సిజన్ అనేటువంటి మనం మీరు ఎంత గొప్పలైన ఉండొచ్చు, చివరికి మన డబ్బు ఆ దేవుడికి తగ్గిందనుకుంది కానీ ఆక్సిజన్ ఎంత ఎలా పోతుందో ఇటువంటి అవేర్నెస్ ఉంటున్నాం. ఎందుకంటే మార్పు మనం చూస్తాం, విపరీతమైన మార్పు చూస్తున్నాం అనకూడదు కానీ అర్థం కూడా మనం చూస్తాం. ఎందుకంటే గాంధీ ఆశ్రమాలు అలాగే ఇంకా 50 ఇలాంటి ఇందిరాగాంధీ ఇలాంటి గొప్ప గొప్ప
1999లో యుగాంతం అన్నారు. అది అయిపోయింది. 2012లో యుగాంతం అన్నారు. మొన్న డిసెంబర్ 23 ఎప్పుడో యుగాంతం అన్నారు. అన్నీ యుగాంతం అనేటువంటి ఎపిసోడ్ మనమే చెప్తాం. ఈ లోపల టీవీ నైట్లోకి తెలిసిందనుకోండి, రేపు ఎప్పుడు చచ్చిపోవాలంటే ఇవాళ చచ్చిపోవడం అని చెప్తున్నాడు. ఎంత అత్యాగ్రత వల్ల ఊరు తగ్గట్టుకోవడం మనకు తెలుసు. ఈ గొట్టంగా ఫెయిల్ అయితే చిల్లా చిల్లా దీనికి మనము అదే ఎడ్యుకేటెడ్గా మన మనలో ప్రెసిడెంట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మెంబర్ చేసేవాళ్ళు ఉండొచ్చు, బుద్ధిపడి అవేర్నెస్ అనుకున్నాం ఉండి భవిష్యత్తులో మనం నిలదీసేటువంటి హక్కు మనకి రావాలి. నిజంగా దీనికి మీరు గొట్ట ఎలా పొందుతున్నారు కదా, దీనికి సేఫ్టీ మెజర్స్ నా పేరు తెలియదు కాదండి, లింగమేడి శ్రీనివాసరావు. నేను వైజాగ్ లేదంటే లేడీస్ బాడీ డిఎస్ఆర్ మన ఎప్పుడు ఈవెంట్ శ్రీనివాస్ చేసేది ఇచ్చేసారు ఉన్నారు కానీ యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ చేసి చాలా మంది ఉన్నారు. రంగపూడి వెంకటరావు లేకపోతే నేను ఈవెంట్ ఇంతలా చేసి ఉండేవాడిని కాదు. జార్ఖండ్ లో కొండేలో ఉంటూ కూడా ఇక్కడ జనజీవన శ్రామంలో కలిసిపోయి అలాగే 5 మంది గోపాలకృష్ణ ఇక్కడికి తెచ్చిన రోజులు కానీ ఆయన టేస్ట్ కానీ ఆడు చూసి తెచ్చాడు రొయ్యలు నేను స్టాండర్డ్ చూసి బాగుందని చెప్పి తెచ్చాడు. చంద్రబాబు నీళ్ళ ఉండేవి వీళ్ళందరూ టీం వర్క్. అలాగే కర్రీ శ్రీనివాస్ చాలా చదివినారు అనుకూలంగా. సో అప్పుడు కూడా టీం ఇది మొత్తానికి ఆర్గనైజ్ చేసింది నేను బయట నుండి పుషప్ చేసేవాళ్ళం. మొత్తం యాక్టివేట్ చేసింది వెంకటపూడి వెంకటరావు కానీ, కాంగ్రెస్ శ్రీనివాస్ కానీ, దుర్గారాజు కానీ, కర్రీ శ్రీనివాస్ కానీ కోఆపరేట్ చేసి ఉండకపోతే ఈవెంట్ అని తెచ్చి సేవ్ చేస్తాను. సో క్రెడిట్ అంతా రాత్రి చెప్పడానికి నేను యాక్సెప్ట్ చేయను. డెఫినెట్గా అంత టీం వర్క్. అలాగే దీనికి ధైర్యంగా మీరు ఏవైనా చేయాలనుకుంటే చేయండి, నేను ఉన్నానని అందరూ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇలాంతా సపోర్ట్ బ్యాక్గ్రౌండ్గా మాత్రం సపోర్ట్ చేశారు. దానివల్ల మేము అగ్రెసివ్గా ముందుకెళ్ళగలిగాము.
సో ఇది ఏమో కృషి కాదు, అందరికీ కృషి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరామరాజు 10th క్లాస్ బి సెక్షన్లో ఉండేవాడు. మాకు 1996లో రైల్వేలో జాబ్ వచ్చింది. జాబ్ క్యాంపస్ వచ్చింది. నాకు ఒక అమ్మాయి 5th క్లాస్. దాని తర్వాత ఇది ఆర్గనైజేషన్ మనకి మెయిన్ అవ్వడం. మేము 16వ తారీఖు జాయిన్ 59 మెంబర్స్కి కాల్ చేయడం జరిగింది. అందరికి చేసిన తర్వాత చేస్తే అప్పుడు 32 మెంబర్స్ కలిసారు. పండగకి అందరూ వస్తారని చెప్పి 16వ తారీఖు అందరం ఫస్ట్ ఈవెంట్ ఇలాగా మే 27 చేద్దామని చెప్పి. కానీ అంతా లేడీస్ ద్వారా లేడీస్ అంతా కలపడం అంతా మన లింగమనేని శ్రీనివాసరావు అప్పగించారు. ఆయన అంతా పర్ఫెక్ట్గా చేశారు. చాలా ధన్యవాదాలు. మాట్లాడుకోవడం కూడా ఇది ఒక స్వీట్ మెమరీ. అందుకే నేను చెప్పింది మళ్ళీ ఇది ఒక 30-40 ఇయర్స్కి ఎలా చూస్తుంది ఇది స్వీట్ మెమరీ. డెఫినెట్గా నేను ఇంటికి పోయేసరికి మా పిల్లలు రెడీగా ఉంటారు. ఈరోజు ఏం జరిగింది ఇవన్నీ ఈ యొక్క స్వీట్ మెమరీస్ కూడా మనకి చాలా ఉంటాయి. ఇది ఎలా అయితే బాగుంటుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా 2 years అంటే ఒక ప్రపోజల్ అనుకుంటున్నారంటే ఎక్కువ ఈరోజు ఈవెంట్ జరిగిన ఈ హ్యాపీ మూమెంట్లో అందరూ మళ్ళా ఏదో ఒక సందర్భం అప్పుడు 1 year 2 years 3 years 4 5 years whatever it is ఏదో ఒక సందర్భం పెట్టుకుని తెలియదు 3 సంవత్సరాలకి నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా మళ్ళా వచ్చే సంవత్సరం నువ్వు ఫిక్స్ అయితే అందరూ కూడా గోల్డ్ మన సిల్వర్ జూబ్లీ చేస్తారు అక్కడ చెప్తున్నా సిల్వర్ జూబ్లీ చేశారు సెక్షన్ బి. నేను ఎంఎస్సీ చేసి మ్యాథమెటిక్స్ టీచర్ పనిచేస్తున్నాను ప్రైవేట్ కాలేజ్లో. ప్రజెంట్ మేము కర్ణాటకలో కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం 4 మెంబర్స్ కలిసి. బిఎస్సీ కమ్ బీకామ్ రన్ అవుతుంది. మళ్ళీ ఒక 10 days అయింది మళ్ళీ షిఫ్ట్ అయ్యాను కూడా. అందరూ స్లిప్పులతో రాసేది నేను ఒక్కరు 9 అంటే ప్రతి గంట రావచ్చు ఒకరికి తెలుస్తుంది. కానీ మాకు ఎంత ఏ రోజుకి వేసారు ఎప్పుడు హెల్ప్ చేయలేదు. నా పేరు సతీష్, ఇంటి పేరు. నాకు చాలా అద్భుతంగా ఉంది మీకు అందరం చూస్తే. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మనం ఇంకా బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. నేను నిజంగా చేసి చూపించాను. మా కుటుంబం బళ్ళు అయిపోతే నేను వంట చేశాను. పట్టుదలతో, హార్డ్ వర్క్తో. విత్ జీరో నో బికమ్ హార్డ్ వర్క్తో ఏదైనా ఎవరైనా సాధించగలరు. మనం ఇంటాం కాదు, అది నిజం. వాళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. మళ్ళా మీరు రేపు ఇంటికి వెళ్తే ఎవరు వాళ్ళ ఈ రోజు మన రేపు రాదు కదా.
టీచింగ్ నుంచి ఆపరేషన్ ఐవత్తులో చేస్తాం 276 సార్ రాజా అలా కాదు అమ్మన్నా जाएंगे जुबान क्योंकि तुम भी हो अब तुम भी हो जिंदगी की अब तुम भी हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम भी हो तेरा मेरा रिश्ता है कैसा एक पल दूर गवार मिली तेरे लिए हर रोज में जीते तुझको दिया मेरा वक्त सभी कोई लम्हा मेरा ना हो तेरे बिना हर सांस पे नाम हो तेरा ओ क्योंकि तुम भी हो अब तुम भी हो जिंदगी अब तुम भी हो चैन भी मेरे दर्द भी मेरी आशिकी अब तुम भी हो तेरे लिए जिया में ఇది చూడవసరం లేదు రజని సంపత్తి ఇంకే కదా అన్నవాడి చచ్చిపోయాడు ఓకే ఓకే తీసుకోండి అలాగా జస్ట్ ఇలా చూడొచ్చు చచ్చిపోయాడు అయ్యగారు నెక్స్ట్ ఇబ్బంది లేదు ఉమామహేశ్వరి తప్ప ఓకే ఓకే నెక్స్ట్ గది వరలక్ష్మి ఓకే తీసుకున్నాడా నెక్స్ట్ పెద్దమా తీసుకోండి శేషారత్నం నెక్స్ట్ చంద్రబాబు చదివండి నెక్స్ట్ ఉమా శ్రీదేవి ఇంకా ఎవరు తెలుసులా పాణిశ్రీ తెలుసు పాణిశ్రీ నెక్స్ట్ హైమా లాస్ట్ హైమా లాస్ట్ ఫోటోలో ఫస్ట్ గతంలో చూడదు ఇవ్వవచ్చు ఇన్సూరెన్స్ కదా ఓకే ఓకే అంటే మేమందరం రావడం ఓకే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వాడి నుంచి ఎంత పాపం ఆయన బోర్డైనా ఆయన స్పెండ్ చేశాడు ఏం పాపం జరుగుతున్నాయి ఎందుకంటే మన పేరెంట్స్ తీసుకొచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ మా అందరూ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మేము అందరికీ చాలా హ్యాపీ పిలిచి పిలవగానే ఈరోజు వీలు చేసుకుని అందరూ వచ్చారు ఓకే ఓకే
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. Lagi